హైదరాబాద్లో మే 7 నుంచి మే 31 వరకు నిర్వహించ తలపెట్టిన 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలు ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, వాటిని రద్దు చేసేంత వరకు పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిరసనల మధ్య ఈ పోటీలు జరుగుతున్నాయని, 1996లో బెంగళూరులో ఈ పోటీలు నిర్వహించినప్పుడు కూడా నిరసనలు హోరెత్తాయని గుర్తు చేశారు. ఇక హైదరాబాద్లో నిర్వహించే పోటీలు పర్యాటకంగా తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేందుకు దోహదం చేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడంపై ఆమె మండిపడ్డారు. మహిళల్లో అవమానిస్తూ సామ్రాజ్యవాదులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ పోటీలకు హైదరాబాద్ను వేదికగా మార్చాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణే తమ లక్ష్యమని చెప్పుకుంటున్న పాలకులు, యువతులు అందాల పోటీలకు అనుమతి ఇవ్వటం విషాదకరమని, ఆ పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించడం దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు. దేశ విదేశీ యువతుల అందాల ఆరబోతను చూసి జనమంతా తరించాలని చెప్పడం విడ్డూరంగా ఉందంటూ సంధ్య విమర్శించారు. పోటీలు కూడా ఇండియా సంయుక్తంగా వాళ్ళు నిర్వహించారు. తెలంగాణ టూరిజాన్ని తెలంగాణ జరూర్ ఆనా అనే ఒక నినాదంతో టూరిజం డిపార్ట్మెంట్ ముందుకు వస్తుందట. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ జరూర్ ఆనా నినాదంలో భాగంగా 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలకి వేదిక చేయడం కోసం చాలా కష్టపడ్డారట. తెలంగాణ చేనేతని, పిండి వంటల్ని, తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని, ఎండోర్మెంట్ అంటే గుడులు, వీటన్నిటికి సంబంధించి చాలా ప్రాముఖ్యతను కల్పిస్తామని చెప్తూ వాళ్ళు ప్రకటించారు. మిస్ వరల్డ్ పోటీలు అంటే ఏంటో అందరికీ తెలుసు. ప్రపంచంలో సౌందర్య ఉత్పత్తులు అమ్ముకోవడానికి $1 మిలియన్ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ తేరుతోంది. అందం అక్కడ గుర్తిస్తున్నారు, కిరీటాలు పెడుతున్నారు. అదే మన అనుభవం, ప్రపంచ మహిళల అనుభవం. గత సంవత్సరం 2024లో 71వ పోటీలు కూడా ఇండియాలో జరిగినాయి. అది ముంబైలో జరిగింది. 71వ పోటీలు ముంబైలో జరిపి ఒక సంవత్సరం తిరగకుండా మళ్ళీ 72వ పోటీని హైదరాబాద్ వేదిక చేయడం అంటే ఇవాళ ఇండియా మార్కెట్ వాళ్ళకి కావాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాలు నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలు తమ ఉనికి కొరకు, స్వేచ్ఛ కొరకు, సమానత్వం కొరకు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి హింస